మాట్లాడితే తన మాటేసి ఆపాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత ఇప్పుడు గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, దీని పేరు పారాక్వైట్ అధ్యక్ష. ఒక గడ్డి మందు అధ్యక్ష. ఇది సైలెంట్ కిల్లర్ అని కూడా దీన్ని పిలవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల్లో ఆత్మహత్య అత్యంత బాధాకరం అధ్యక్ష. అయితే ఆత్మహత్యకు వాడుతున్న ఈ గడ్డి మందు అత్యంత ప్రాణాంతకం అధ్యక్ష. కేవలం 5 ml పూర్తిగా అవయవాలు పాడై ప్రాణాలు హరిస్తున్న పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. ఎంతో సులభంగా తక్కువ ధరకే ఇది దొరకడం, దీనికి విరుగుడు కూడా లేని పరిస్థితి వలన ఈ గడ్డి మందు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది అధ్యక్ష. ఇప్పటికే కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాలు దీన్ని పూర్తిగా నిషేధించాయి అధ్యక్ష. అయితే ఈ ఒక్క క్షణికమైన నిర్ణయం పూర్తిగా ఒక కుటుంబం మీద తీర్చలేని పెనుభారంగా అవుతుంది అధ్యక్ష. కావున మన రాష్ట్రంలో కూడా ఈ పారాక్వైట్ అనే ప్రాణాంతక గడ్డి మందును నిషేధించాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. మొహమ్మద్ షాజాన్ బాషా గారు. నమస్తే అధ్యక్ష. నేను డిమాండ్స్లో నిన్న ఎండోమెంట్ కమ్ వఫ్ ఇష్యూలో మాట్లాడాలనుకున్నాను, మాట్లాడలేకపోయాను. వాస్తవం ఏమంటే ఈ వఫ్ కానీ ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ 1958లో సర్వే చేశారు అధ్యక్ష. సర్వే చేసినప్పుడు దానికి ఒక టైటిల్ డీడ్ ఇచ్చారు అధ్యక్ష. టైటిల్ డీడ్ ఇచ్చి దాని తర్వాత గెజిట్ నోటిఫై చేశారు అధ్యక్ష. గెజిట్ నోటిఫై చేసి మళ్ళీ కన్ఫర్మేషన్ గెజిట్కి 1 year స్పాన్ ఆఫ్ టైం ఉంది అధ్యక్ష. ఆ 1 year స్పాన్ ఆఫ్ టైంలో ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు అధ్యక్ష. అప్పుడు అబ్జెక్షన్స్ ఫైల్ చేయడంలో ఈరోజు అన్నెసరీగా ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ వఫ్ ప్రాపర్టీస్ కానీ కోర్టులో వేసి దానికి తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష. దానివలన ఇది రాబోయే తరాల మన పిల్లల అసెట్స్ మిస్అప్రాపరేషన్ అవుతున్నాయి అధ్యక్ష. దీనికోసం ఒక క్లియర్ కట్గా ఒక చట్టం తీసుకురావాలి అధ్యక్ష. దీనికోసం నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా వఫ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ముగ్గురు కలిసి ఒక చట్టం తీసుకుని వచ్చి దీనికి ఎవరైనా వఫ్ కానీ ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ దీనిపైన ఏదైనా క్లెయిమ్ చేయాలంటే ఫస్ట్ ఒక 50 లక్షల రూపాయలు వాళ్ళు ఇది కట్టాలి అధ్యక్ష, స్టాంప్ కింద. ఆ విధంగా తీసుకుని వస్తేనే ఉంటుంది అంటే. అదే కాకుండా ప్రొహిబిషన్లో ఉన్న వఫ్ ల్యాండ్స్ కానీ ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ దానికి సబ్ డివిజన్లు అయిపోతున్నాయి, ప్రాపర్టీస్ అవి వేరే 1B అయిపోతున్నాయి. ఎలా జరుగుతున్నాయి దానికి తెలియకుండా ఉంది అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష. మదనపల్లిలో టిపు సుల్తాన్ గారు ఒక మసీదుకు మాన్యం ఇచ్చారు అధ్యక్ష. సేమ్ టైంలో శివాలయం కట్టించారు అధ్యక్ష. శివాలయాన్ని కూడా ఒక మాన్యం ఇచ్చారు అధ్యక్ష. ఆ శివాలయం మాన్యం వచ్చిందే ఒక లేఅవుట్ వేసి అమ్మేశారు అధ్యక్ష. ఇప్పుడు అదేవిధంగా ఇది ఏదైతే టిపు సుల్తాన్ వఫ్ ల్యాండ్ ఇచ్చారో సర్వే నెంబర్ 130 ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంది, ఇది సబ్ డివిజన్ అయిపోతుంది అధ్యక్ష. ప్రొహిబిషన్లో ఉండే ల్యాండ్ ఎట్లా సబ్ డివిజన్ అవుతుంది? ఏ విధంగా సబ్ డివిజన్ అవుతుంది? అసలు మళ్ళీ దానికి సేల్ డీడ్ ఒకటి అవుతుంది అధ్యక్ష. ఆ సేల్ డీడ్ పట్టుకొని తరచుగా ఒక ల్యాండ్ గ్రాబర్ వచ్చి కోర్టుకి ఇస్తున్నాడు అధ్యక్ష. సో ఇట్స్ ఎ మిస్యూజ్ ఆఫ్ ద డెమోక్రసీ అధ్యక్ష. సో ఇట్లా దానికి క్లియర్ కట్గా ఒక చట్టం తీసుకురావాలి అధ్యక్ష. ఎందుకంటే దిస్ ఇస్ అసెట్ ఆఫ్ ద పబ్లిక్. ఒక హిందూ కమ్యూనిటీకి సంబంధించిన ఎండోమెంట్ ల్యాండ్లో మిస్అప్రాపరేషన్ చేసి లేఅవుట్లు వేసి అమ్మేయడం, అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వఫ్ ల్యాండ్లో లేఅవుట్లు వేసి దానికి మిస్అప్రాపరేషన్ చేసి ప్రొహిబిషన్ లిస్టులో ఉన్న ల్యాండ్ తీసేసి దానికి తీసుకొని వచ్చి సేల్ చేయడం, దానికి సేల్ డీడ్లు ఇవ్వడం. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇట్లా సేల్ తీసుకుంటుంది. అసలు దానికి క్లియర్ కట్ ద ల్యాండ్ ఇస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఇస్ దేవాదాయంలో ఉండే ల్యాండ్ ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది? సో అందుకోసం దీనికోసం ఒక క్లియర్ చట్టం తీసుకురావాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ మంత్రులు కోరుతున్నాను అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. మద్దిపాటి వెంకటరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి గోపాలపురం నియోజకవర్గానికి CMRF ద్వారా 1027 మందికి 9,20,00,000 ఆర్థిక సాయం చేయడం ద్వారా ఆర్థిక ఉపశమనమే కాకుండా వందలాది మంది కుటుంబాల యొక్క ప్రాణాలని కాపాడినందుకు వారికి గోపాలపురం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు